రీఛార్జ్లకి, లేదంటే ఈఎంఐలు కట్టుకోవడానికి, లేదంటే మీరు అప్పులు చేసిన వాళ్ళు అప్పులు కట్టుకోవడానికి 100లో 100 అప్పు ఉంటే 100 ఇచ్చి మీరు ఖాళీగా ఉండకూడదు. ఇక్కడ మళ్ళీ అప్పులు పాలవుతారు. అంటే మనకు అప్పు ధనవంతులు అవ్వాలి అంటే మనకు 100 రూపాయలకు వస్తే సంపాదన 40 రూపాయలు ఇంట్లో తిండికి కందిపప్పులకి వాడుకొని తగ్గిన 30% అంటే 100లో 30 రూపాయలని ఈఎంఐలకి, ఫోన్ రీఛార్జ్లకి, లేదంటే పెట్రోల్కి, లేదంటే ఫంక్షన్లకు వెళ్ళడానికి ఖర్చు చేయాలి. ఆ నెలలో మీకు 30 రూపాయలు ఖర్చు అవ్వకపోతే దాచిపెట్టుకోండి, నెక్స్ట్ దానికైనా అయ్యేవాడాలి. ఓకేనా సార్? రెండోది 20 రూపాయలు దేనికి ఖర్చు పెట్టాలి? చెప్పండి. ట్రస్ట్ అంటే ఏంటి తెలుసా సార్? ట్రస్ట్ అంటే ఏంటి? రోటరీ క్లబ్ ట్రస్ట్ అది కాదు సార్. మీ టీములో జాయిన్ అయ్యి తినడానికి ఇబ్బంది పడ్డా వెస్టేజ్ చేస్తున్నారే అతనికి ఖర్చు పెట్టదు, అది ట్రస్ట్. అతను అప్పు అవ్వకూడదు, అది ఇంక ఇస్తే గాంధీ గారి కథ అంట. అంటే మనకు వచ్చిన 20 రూపాయలు మన టీం కోసమో, మన పక్కోడు బాధపడుతుంటే ఒక పెళ్లి మాట్లాడుకున్నారు, కట్నం ఒక డబ్బులు అడిగారు, ఆ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవ్వట్లేదు, మీ వంతుగా ఆ అమ్మాయికి ఏదైనా చేయొచ్చు. ఒక 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, లేదంటే ఆ ఫంక్షన్ జరగడానికి బియ్యం ఇవ్వండి. మీరు ఇచ్చే డబ్బు మళ్ళీ రావాలి అని కోరుకోవద్దు. ఏమని? మీరు ఖర్చు పెట్టే డబ్బు మీరు 20 రూపాయలు పిల్లగాడికి ఇస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి లాగా రాముడికి బంటులాగా కుక్కలాపం చేయాలని అనుకోవద్దు. మీరు డబ్బులు ఇస్తే వాళ్ళ మీద పెత్తనం చేయాలని అనుకోవద్దు. ఆ డబ్బు మీ సంతృప్తి కోసం ఇస్తున్నారు. సాటిస్ఫాక్షన్, ట్రస్ట్, హెల్ప్, అది మీకు తిరిగి 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 మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ దగ్గర చెప్పండి సార్. సేవింగ్ చేసుకోవాలి అని అర్థం సార్. సేవింగ్ అంటే అది ఆపదలో వచ్చినప్పుడు ఆ డబ్బు ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేదంటే మనం ఎక్కడికి పోతున్నప్పుడు కానీ ఉపయోగపడాలి. ఎందుకు అంటే ఒక దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు తినడానికి తిండి సాలక ఆ రాజు ముసలోళ్ళందరినీ చంపేయమన్నాడు. ముసలోళ్ళకు శాదర్థం ఎక్కువ, ప్రతిదానికి తప్పార్థం తీసుకుంటారు, చంపేయన్నారు. చాలా మంది ముసలోళ్ళ చంపడం స్టార్ట్ చేశారు. ఒక అతను మాత్రం ఒక ముసలాయన్ని రాజు బతికిస్తే అతను కూడా చంపుతుందని వాళ్ళ ఇంటి కిందే కొంత తీసి ఒక గది కట్టి రోజు ఆ ముసలాయన్ని పోషించడం స్టార్ట్ చేశాడు. ముసలోళ్ళందరూ చనిపోయారు. కరువు పెద్దదైంది, తినడానికి తిండి లేని స్టేజీకి వచ్చింది. లాస్ట్కి ఏ స్టేజీకి వచ్చిందంటే మనుషులు తినే స్టేజీకి వచ్చింది, ఆకలికి తట్టుకోలేక. అలాంటి సమయంలో ఆ ముసలాయన నాకేంటి ఈరోజు అన్నం పంపించలేదని వాళ్ళ కొడుకుని అడిగాడు. అడిగితే, నాన్న దేశం అంతటా కరువు ఉంది, మనుషులే తినే స్టేజీకి జనాలు వచ్చారు అంటే, నాయన నేను చెప్పినట్టు చేయి, నీకు ఒక మాట చెబుతాను అన్నాడు. తర్వాత ఆయన చెప్పిన మాట ఆయన కొడుకు వెళ్ళి అది చేసి పెడితే ఆ రాజు అతనికి బహుమానం ఇచ్చి ఆ ఆకలితో కరువులతో ఉన్న ఆ రాజ్యం సత్యశ్యామలం అయింది అంట. విపరీతంగా ఒడ్లు పండిని, పంటలు పండిని. అప్పుడు ఆ ముసలాయన ఏం చెప్పాడు అంటే, ఒడ్లు గింజలు లేవుగా నాటడానికి. ఆయన ముసలాయన చెప్పిన పదం ఏంటంటే, అరక తీసుకో, రోడ్లు పక్కన దున్ను అని చెప్పాడు. ఎప్పుడైతే ఒడ్లు గింజలు తెచ్చుకుంటున్నప్పుడు రోడ్డు మీద పడితే అది దున్నిన తర్వాత నీళ్లు పోయమన్నాడు. తర్వాత మొక్కలు రావడం స్టార్ట్ అయింది. అక్కడ పండిన పంటతో ఆ విత్తనాలతో దేశమంతటా పంటేశారు. అంటే మనకి నేర్చుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్దోళ్ళు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు అప్పలైన మాట మనం వింటే అది మనకి మేలు జరిగింది. మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మేలు జరిగింది అనడానికి, మనకు ఆపదలో ఉపయోగపడటానికి ఈ 10% డబ్బుని పక్కన పెట్టుకోండి.
దాచి పెట్టుకోండి, లేదంటే సేవ్ చేసుకోండి, కుండలో పెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం దాచి పెట్టుకోండి. అది ఎప్పుడూ తీయొద్దు సార్. చాలా ఉపయోగపడుతుంది ఆ డబ్బు. ఆ కరువులు రాజ్యంలో నుంచి సస్యశ్యామలంగా ఎలా అయితే రాజ్యం వెళ్ళిందో, మీరు ఇబ్బందుల్లో నుంచి బయటికి తెచ్చేది ఆ 10 రూపాయల డబ్బే. చిన్న రూపాయలు అనుకోమాకండి సార్. రూపాయి 2 2 4 4 4 8 8 8 16 డబల్ అయిపోతా ఉంటుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.